ఏప్రిల్ 2026 వృశ్చిక రాశి వారికి సగటు ఫలితాలను అందిస్తోంది. కొన్ని బలహీనమైన గ్రహ స్థానాల్లో జాగ్రత్త అవసరం. ఏప్రిల్ 14 వరకు సూర్యుడు 5వ ఇంట్లో బలహీనంగా ఉంటాడు. కానీ తర్వాత ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి 6వ ఇంట్లో బలంగా అనుకూలంగా ఉంటాడు. 4వ నుంచి 5వ ఇంటికి మారే అవకాశం ఉంది. శని ప్రభావం కారణంగా బలహీనమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మరి బలహీనమైన స్థితిలో ఉంటాడు కాబట్టి బలహీనమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 8వ ఇంట్లో ఉన్నటువంటి బృహస్పతి పరిశోధన రంగాలకు తప్ప ఇతర రంగాలకు తక్కువ అనుకూలతలను ఇస్తాడు. ఏప్రిల్ 19 వరకు శుక్రుడు బలహీనంగా తర్వాత బలంగా మారే అవకాశం ఉంది. సానుకూలతను ఇస్తాడు. 5వ ఇంట్లో శని దహన స్థితిలో ఉండడం వలన అదృష్టం తగ్గుతుంది. రాహు కేతు సంచారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కెరీర్ మొదటి అర్ధ భాగంలో సవాళ్ళను తీసుకొస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఏప్రిల్ 14 తర్వాత మెరుగుదల కనిపిస్తుంది. విద్య మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పరిశోధన మరియు ఉన్నత చదువులు ప్రయోజనం చేకూరుస్తాయి. కానీ మొత్తం మీద అదనపు కృషి అనేది చాలా అవసరం. కుటుంబం కానీ గృహ జీవితం కానీ అప్పుడప్పుడు విభేదాలతో నిర్వహించబడుతూ ఉంటుంది. పెద్ద సమస్యలు ఏమి ఉండవు. ఏప్రిల్ 19 తర్వాత ప్రేమ జీవితం కానీ వివాహ జీవితం కానీ హెచ్చు తగ్గులన్నీ కూడా ఫలితాలను చూపేటువంటి అవకాశం ఉంది. కొంత ఉపశమనం కలిస్తుందని చెప్పచ్చు. బుధుడు కానీ అలాగే బృహస్పతి లాభాలు మరియు పొదుపుని ఇస్తారు. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా కొంచెం సున్నితంగా ఉంటాయని చెప్పచ్చు. క్రమశిక్షణ అవసరం. అలాగే మొత్తం మీద ఏప్రిల్ తర్వాత జాగ్రత్తగా నిర్వహించగలుగుతారు. మిశ్రమమైనటువంటి ఫలితాలు అందుకుంటారు.